Hi, hello, welcome to my channel. That's Vikram. So it's another short video of ఇది అత్తమ్మ రెసిపీ అనమాట. కాకరకాయ ఫ్రై చేస్తున్నాము. సో ఇది అత్తమ్మ 2, 3 టైమ్స్ ముందు చేసినప్పుడు కూడా అనుకున్నాను వీడియో తప్పకుండా తీయాలి అని. సో ఈసారి తీసి పెట్టుకున్నాను. అండ్ ప్రాసెస్ ఏం లేదు. కానీ కొంచెం కష్టమే. కొంచెం పీసెస్ లాగానే ఇందాక చూపించిన విధంగా కట్ చేసుకున్నాక బాగా స్మాష్ చేయాలి వాటిని సాల్ట్ వేసి, దొడ్డుప్పు అట్లా వేసిన తర్వాత అప్పుడు దాని వాటర్ జ్యూస్ అంతా వచ్చేసేస్తుంది. సో అదే చేదు వెళ్ళిపోతుంది అనమాట మనకి. అంత అప్పుడు కాకరకాయ కర్రీ నార్మల్గా చేసుకున్నప్పుడు అంత చేదు అనిపించదు. సో దెన్ ఇది ప్రాసెస్ అయిపోయిన తర్వాత నీట్గా ఫ్రెష్ వాటర్లో కడుక్కొని పెట్టుకోవాలి. అండ్ దెన్ ఆయిల్ వేసేసి పచ్చిమిర్చితో చేసుకుంటున్నాం మేము. నార్మల్గా మీరు కారం అయినా వేసుకోవచ్చు. సో ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు అండ్ ఇవి టమాటో, కరివేపాకు ఇవి వేసి, ఇది సీడ్స్ లేకుండా కాకరకాయని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆ సీడ్స్ కూడా క్రంచీగా అవుతాయి. అండ్ దెన్ ఉప్పు, కారం, అల్లిమిరగడ్డ, పసుపు ఇవన్నీ వేసి చాలా వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ దెన్ మీ ఇష్టమైన వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆర్ ఇలా చపాతీలో, రొట్టెలో అన్న తినాలి. అంతే వీడియో. బాయ్.